ఈ వీడియోలో ఒక పైలట్ కాక్పిట్ నుంచి దూకేశారు. కానీ ఎందుకు దూకడానికి కారణం ఏంటి? అది 24th December 1994 ఒక ఏరోప్లేన్ ని హైజాక్ చేసి ఈఫిల్ టవర్ లోకి క్రాష్ చేద్దామని నలుగురు ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు ఆ ప్లేన్ ని హైజాక్ చేసి ఎంత పెద్ద తప్పు చేయబోతున్నారని కల్లో కూడా ఊహించలేదు. అల్జీరియా దేశంలో ఉండే హువారీ ఎయిర్పోర్ట్ లో నలుగురు ఉగ్రవాదులు పోలీసుల వేషం వేసుకుని ఎంటర్ అయ్యారు. పార్కింగ్ స్టాండ్ లో ఉన్నప్పుడే ప్లేన్ ని హైజాక్ చేసి ప్యారిస్ కి తీసుకుని వెళ్ళమన్నారు. అల్జీరియన్ గవర్నమెంట్ టేక్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వపోయేసరికి ఆ ఉగ్రవాదులు ప్లేన్ లో ఉండే ముగ్గురిని హతమార్చారు. ఆ ఉగ్రవాదులు ప్రెషర్ తట్టుకోలేక 40 గంటల తర్వాత ఆ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ అల్జీరియా నుంచి ప్యారిస్ వెళ్లే అంత ఫ్యూల్ లేదు. అందుకు ఫ్రాన్స్ లో ఉండే ఇంకో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఆ ఎయిర్పోర్ట్ లో ఫ్రెంచ్ కమాండోస్ వీళ్ళ కోసం కాపలా కాస్తూ ఉన్నారు. టైం చూసి సరిగ్గా ఈవినింగ్ 5ంటికి ఏరోప్లేన్ లోకి దూసుకుని వెళ్లారు. ఎదురు కాల్పులు అయ్యాయి. ఉగ్రవాదులు పైలట్స్ ని అడ్డు పెట్టుకుని కవర్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆ పైలట్ గ్యాప్ చూసి కాక్పిట్ లో నుంచి దూకేశారు. కమాండోస్ కి ఆ ఉగ్రవాదులు ఒక క్లియర్ షాట్ దొరికింది. ఆ పైలట్ ఒక తెలివితేటల వల్ల నలుగురు ఉగ్రవాదులు ఆ కమాండోస్ అంతం చేయగలిగారు.